రామసేతు కార్బన్ డేటింగ్ ద్వారా రామసేతుకు సంబంధించిన ఈ పురాతన రాయిలో ఉన్న శిలాజాలు 7,000 సంవత్సరాల నాటివి. అలాగే రామాయణం ప్రకారం రామసేతు నిర్మించబడి 7,000 సంవత్సరాలు అవుతుంది. సుమారు 220 సంవత్సరాల క్రితం 1788లో ఆస్ట్రేలియాకు చెందిన బొటానికల్ ఎక్స్ప్లోరర్ అయిన జోసెఫ్ పార్క్ అన్వేషణల ఆధారంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మొదటి సర్వేయర్ అయిన జనరల్ జేమ్స్ రెన్నార్ ఒక మ్యాప్ తయారు చేశారు. ఇదే మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్ ఆర్ మ్యాప్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనేవారు. తంజావూరులో ఉండే సరస్వతి మహల్ లైబ్రరీలో ఈ మ్యాప్ ఉంచబడి ఉంది. భారతదేశానికి లంకను కలిపే ఈ వంతెనను రామసేతు అని ఈ మ్యాప్ లో పేర్కొన్నారు. ఇదే మ్యాప్ ను 1804 వెర్షన్ లో జేమ్స్ రెన్నాలే రామసేతు పేరు తీసేసి ఆడమ్స్ బ్రిడ్జ్ గా మార్చేశాడు. రామసేతు అకస్మాత్తుగా ఆడమ్స్ బ్రిడ్జ్ గా మారిపోయింది. ఈ విధంగా భారతదేశ చరిత్ర యూరోసెంట్రిక్ గా మార్చే కుట్ర జరిగింది. ఈ విధంగా రామసేతు రాముడు మాత్రమే నిర్మించాడని 100% నేను నమ్ముతున్నాను. మీరేం నమ్ముతున్నారని కింద కామెంట్ చేసేయండి. మన ఛానల్లోనే మహాభారతం సిరీస్ నడుస్తుంది. ఎవరైనా చూడకపోతే చూసేయండి. మన పేరు కింద ఈ లింక్ ఉంటుంది.